సో హాయ్ గైస్ అండ్ ఇవాళ వీడియోలో మనం రియాక్ట్ జేఎస్ని మన లోకల్ మెషిన్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని మీరు స్టార్ట్ చేసే ముందు నా ప్రీవియస్ వీడియో రియాక్ట్ జేఎస్ క్రాష్ కోర్స్ ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియోకి వచ్చేయండి. ఓకే, సో ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే నేను ఆ వీడియోలో రియాక్ట్ జేఎస్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని నేను క్లియర్ చేశాను. ఓకే, అండ్ అంతేకాకుండా మనం రియాక్ట్ జేఎస్ అనేది కోడ్ శాండ్ బాక్స్లో రన్ చేసాం, అంటే మనం లోకల్ మెషిన్లో రన్ చేయలేదు. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే మన లోకల్ మెషిన్లో ఇన్స్టాల్ చేసుకొని మన రియాక్ట్ జేఎస్ని రన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం రియాక్ట్ జేఎస్ని ఇన్స్టాల్ చేసుకునే ముందు మనం నోడ్ జేఎస్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో బేసిక్గా మనకి నోడ్ జేఎస్ అనేది ఒక జావాస్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో బేసిక్గా మనకి జావాస్క్రిప్ట్ అనేది బ్రౌజర్ లోపలనే రన్ అవుతుంది. సో బ్రౌజర్లో మనకి జావాస్క్రిప్ట్ ఇంజన్స్ ఉంటాయి కదా, లైక్ V8 ఇంజిన్. సో మనం బ్రౌజర్ బయట కూడా రన్ చేయాలంటే మనకు ఏదో ఒక రన్ టైం కావాలి. ఓకే, సో దానికోసం మనం నోడ్ జేఎస్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో నోడ్ జేఎస్ కూడా ఇంటర్నల్గా V8 ఇంజిన్ అయితే యూజ్ చేస్తారు. ఓకే, అండ్ అంతేకాకుండా సో మనం నోడ్ జేఎస్లో మనం బ్యాక్ ఎండ్ ఏపీఎస్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, క్రియేట్ HTTP సర్వర్. ఓకే, సో ఫ్యూచర్లో మీకు బ్యాక్ ఎండ్ నోడ్ జేఎస్ క్రాష్ కోర్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మాత్రం మనం జస్ట్ నోడ్ జేఎస్ని ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకే, సో మీకు ఇక్కడ డౌన్లోడ్ నోడ్ చేస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని నా మెషిన్లో ఇన్స్టాల్ చేసుకున్నాను. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు ఏదైనా టర్మినల్ ఓపెన్ చేయండి. ఓకే, సో ఇక్కడ నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నోడ్ -v. సో ప్రజెంట్ నేను ఇక్కడ వర్జన్ వచ్చేసి 20.11.0. ఓకే, అండ్ అంతేకాకుండా మనం కోడ్ ఎడిటింగ్ కోసం విజువల్ స్టూడియో కోడ్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, వన్స్ మీరు నోడ్ జేఎస్ అండ్ విజువల్ స్టూడియో కోడ్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. సో ఫోల్డర్ నేమ్ వచ్చేసి ఇక్కడ నేను యాప్ అని పెట్టేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ మనకు VS కోడ్ ఉంది కదా. ఓకే, సింపుల్ ఈ యాప్ తీసుకొని VS కోడ్లో ఓపెన్ చేయండి. ఓకే, వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టెర్మినల్ ఓపెన్ చేయండి, న్యూ టెర్మినల్. ఓకే, సో ఇక్కడ మనము రియాక్ట్ జేఎస్ని ఇన్స్టాల్ చేసుకుని కమాండ్ని రన్ చేద్దాం. ఓకే, సో కమాండ్ వచ్చేసి npx create react app. ఓకే, సో ఇదే ఫోల్డర్లో మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను డాట్ పెట్టేస్తున్నాను. సో మీరు వేరే నేమ్ తోటి మీరు ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకుంటారంటే సో ఈ డాట్ తీసేసి మీరు వేరే నేమ్ని ఇచ్చేయచ్చు, లైక్ హెలో. ఓకే, సో ఇది రిమూవ్ చేసి నేను డాట్ పెట్టేస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇన్స్టాలేషన్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. సో మనం ఈ ప్రాజెక్ట్ని రన్ చేయాలంటే ఇక్కడ కమాండ్ వచ్చేసి npm start. ఓకే, సో ఇది వచ్చేసి మనకు డెవలప్మెంట్ సర్వర్ని అయితే రన్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సో npm అంటే ఏందో. సో బేసిక్గా మనం నోడ్ జేఎస్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మనకు ఇంటర్నల్గా npm ప్యాకేజ్ కూడా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ npm start. ఓకే, ఎంటర్. సో మనకి డెవ్ సర్వర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు మన లోకల్ హోస్ట్ 3000. ఓకే, సో ఇది వచ్చేసి మన హోమ్ పేజ్. ఓకే, సో ఇక్కడ అడుగుతుంది ఎడిట్ సోర్స్ app.js. ఓకే, సో VS కోడ్కి వెళ్ళిపోయి సోర్స్లోకి వెళ్ళిపోయి app.jsకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను ఇది రిమూవ్ చేసేసి ఇక్కడ హెలో అని పెట్టేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం క్రోమ్లోకి వెళ్ళిపోదాం. సో మీరు చూడొచ్చు హెలో అని వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ VS కోడ్కి వెళ్దాం. సో ఇక్కడ మీకు package.json అనే ఫైల్ కనిపిస్తుంది కదా, దీన్ని మీరు క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనం అప్లికేషన్ యొక్క నేమ్ అండ్ మన అప్లికేషన్ యొక్క వర్జన్. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు డిపెండెన్సీస్. ఓకే, సో మన ప్రాజెక్ట్కి సంబంధించిన ప్యాకేజెస్ అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇందులో మనకు మెయిన్ వచ్చేసి రియాక్ట్ జేఎస్ అండ్ రియాక్ట్ DOM ప్యాకేజ్. ఓకే,
అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మన రియాక్ట్ వర్జన్ వచ్చేసి 18.3.1. ఓకే, అండ్ అంతేకాకుండా మన ప్రాజెక్ట్ని రన్ చేయడానికి మీరు ఇక్కడ స్క్రిప్ట్స్ చూడొచ్చు. సో ఇందాక మనం npm స్టార్ట్ అన్నాం కదా, సో npm స్టార్ట్ అన్నప్పుడు మనకు ఈ స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో బేసిక్గా మనకి రియాక్ట్ స్క్రిప్ట్స్ అనేది కూడా ఒక సపరేట్ ప్యాకేజ్. ఓకే, సో ఈ ప్యాకేజ్ ద్వారా మనం ప్రాజెక్ట్ని రన్ చేయొచ్చు అండ్ ప్రాజెక్ట్ని కూడా బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో మనము ఈ డిపెండెన్సీస్లో ఉన్న ఈ ప్యాకేజెస్ అన్ని మనం లోకల్లో ఇన్స్టాల్ చేసుకుంటున్నాం కదా. సో ఈ ప్యాకేజెస్ అన్నీ మనకు నోడ్ మాడ్యూల్స్లో ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఓకే, సో లెఫ్ట్ సైడ్కి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు నోడ్ మాడ్యూల్స్. సో ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు మనకి చాలా ప్యాకేజెస్ ఉన్నాయి. ఓకే, సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సో మనం ఇన్స్టాల్ చేసుకుంది ఓన్లీ 4 or 5 ప్యాకేజెస్ కదా, సో బట్ ఇక్కడ ఇన్ని ప్యాకేజెస్ ఎందుకు ఉన్నాయంటే, సో బేసిక్గా ఈ ప్యాకేజెస్ అన్నీ ఇంటర్నల్గా ఈ ప్యాకేజెస్కి డిపెండెంట్ అయి ఉన్నాయి. సో అందుకే ఈ ప్యాకేజెస్ కూడా ఇన్స్టాల్ అయినాయి. ఓకే, సో ఇది క్లోజ్ చేద్దాం. అండ్ అంతేకాకుండా మనకి పబ్లిక్ ఫోల్డర్లో మనకి index.html అనే ఒక ఈ ఫైల్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మన ప్రాజెక్ట్కి సంబంధించిన ఇమేజెస్ ఆర్ యాసెట్స్ అన్నీ మనం పబ్లిక్లో స్టోర్ చేసుకోవాలి. ఓకే, అండ్ మనం ప్రీవియస్ వీడియోలో మనం రియాక్ట్ రౌటర్ డోమ్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తున్నాం కదా. సో బేసిక్గా మనం రౌటింగ్ కోసం ఆ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఆ ప్యాకేజ్ని లోకల్లో ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. సో ఇక్కడ మనం సర్వర్ని క్లోజ్ చేద్దాం. ఓకే, వన్స్ సర్వర్ని డౌన్ చేసినాక సో ఇక్కడ npm i react router dom. ఓకే, సో క్లిక్ ఆన్ ఎంటర్. సో రౌటర్ డౌమ్ కూడా మనకి ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక్కడ package.jsonకి వెళ్తే సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకు రియాక్ట్ రౌటర్ డమ్ ప్యాకేజ్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, సో మీరు రియాక్ట్ జేఎస్ అండ్ నోడ్ జేఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకేమైనా ఎర్రర్స్ వస్తే సో ఎర్రర్కి సంబంధించి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని సో మన వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంది. ఓకే, సో ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయి సో ఆ ఎర్రర్కి సంబంధించిన స్క్రీన్ షాట్ని సెండ్ చేయండి. ఓకే, సో దట్ అక్కడ మీకు నేను హెల్ప్ చేయగలను. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.